హాయ్ హలో నమస్తే. నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్కి బ్యాంకుల శంకుస్థాపన కాదు, ఫౌండేషన్ స్టోన్ వేయటానికి మేడం గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఒక ప్రసంగం కూడా ఇచ్చారు. ఆ ప్రసంగం గురించి, మేడం గారి గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు అమరావతిని చాలా ఫాస్ట్గా తీసుకెళ్తామని, క్యాపిటల్ కట్టిస్తామని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. డబ్బులు ఇవ్వమంటే 15,000 కోట్ల రూపాయలు ఏదో అప్పిప్పించారు. ఇప్పటి వరకు నాకు తెలిసిన వరకు ఒక 1,500 కోట్లే ఏమి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏమంటే మీరు డబ్బులు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఎలా కడతారంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు? నిర్మలా ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చారు, ప్రసంగం ఇచ్చారు. ప్రసంగం ఇస్తే క్యాపిటల్ రాదు, డబ్బులు ఇస్తే క్యాపిటల్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే క్యాపిటల్ కడతారు, ప్రసంగాలు ఇస్తే క్యాపిటల్ కట్టలేరు. మరి మేడం గారు వచ్చి ప్రసంగం అయితే ఇచ్చారు. ఓకే, చూద్దాం ప్రసంగంలో కొన్ని పాయింట్లు చూద్దాం. ఒకటి ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆ ఫౌండింగ్ స్టోన్స్, బ్యాంకులకి ఫౌండింగ్ స్టోన్స్ వేయటానికే 1,334 కోట్ల రూపాయలు బ్యాంకులు కడతాను. అంటే స్టోన్కి 1,300 కోట్లు కాదు, బ్యాంకులు మొత్తం కడతానికి 1,334 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ బ్యాంక్ కన్స్ట్రక్షన్ సంబంధించి వాళ్ళు వేయటానికి వచ్చారు. కానీ గత 11 సంవత్సరాల నుంచి ఈ యొక్క సెంటర్ ఇప్పటివరకు ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు. ఎన్ని సంవత్సరాల నుంచి? 11 సంవత్సరాల నుంచి. 2014 నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి అమరావతి మీద బిల్డింగులు కడటానికి సరే, అవన్నీ మిగతా వాటికి డబ్బులు ఇచ్చి ఉంటారు. ఇట్లాంటి బిల్డింగులు కడటానికి ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు. వాళ్ళు ఇవ్వాల్సిన 1,00,00,000 కోట్ల ప్రాజెక్టుకి వాళ్ళు ఇప్పుడు ఇచ్చింది 1,500 కోట్లు రిలీజ్ చేశారండి. బడ్జెట్లో పెడుతున్నారు 15,000 కోట్ల రూపాయలు అమరావతిని వరల్డ్ బ్యాంక్ నింపిస్తాము, ఆ బ్యాంక్ నింపిస్తాము, ఇన్ని కోట్లు ఇస్తాం, అన్ని కోట్లు ఇస్తామని అంటున్నారు దానికి. బట్ 1,500 కోట్ల రూపాయలు మ్యాక్సిమం అయితే ఒక 5,000-6,000 కోట్లు ఇచ్చి ఉంటారు. ఇప్పటికీ డబ్బులు ఇవ్వకుండా అమరావతి కంప్లీట్ అయిద్దా అనేది ఒక క్వశ్చన్ మార్క్. రెండోది, మేడం గారు ప్రసంగంలో ఏమన్నారంటే హార్టికల్చర్ గురించి మాట్లాడారు. ఏమన్నారంటే, బ్యాంకులోకి చెప్పారు, థింక్ ఫ్రెష్, మీరు ఫ్రెష్గా ఆలోచించండి. అవసరమున్న దానికంటే ఎక్కువగా వీళ్ళకి రాయలసీమ లాంటి ప్రదేశాల్లో ఈ యొక్క హార్టికల్చర్ భూమికి మీరు లోన్లు ఇవ్వండి అని షీ ఎంకరేజ్డ్ బ్యాంకర్స్. ది ఫైనాన్స్ మినిస్టర్ ఎంకరేజింగ్ ద బ్యాంకర్స్ టు గో బియాండ్ అండ్ గ్రాంట్ ద లోన్స్. ఓకే, ఇది ఒక లిమిట్ కంటే ఎక్కువ వెళ్ళి మీరు ఈ హార్టికల్చర్కి వీటికి అటన్నిటికీ బ్యాంక్ లోన్లు ఇప్పించండి అని అన్నారు. బ్యాంక్ లోన్లు ఇట్లాంటి వాళ్ళకి లోన్లు ఇవ్వాలంటే బ్యాంకు లోన్లకి ఎవరు తిరిగి కట్టాలి? హార్టికల్చర్కి సంబంధించి మీరు పెడతారు. ఎవరో వచ్చి ఇప్పుడు నేను ఎదుగండి మేడం గారు ప్రసంగం ఇచ్చారు కదా, హార్టికల్చర్ మీద లోన్ ఇవ్వమని చెప్పారు కదా, ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళి లోన్ ఇవ్వమన్నారు, మీకు నాకు లోన్ ఇవ్వండి అని అంటే బ్యాంకు వాళ్ళు ఏమడుగుతారు? ఎవరు కడతారు అని అడుగుతారు. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేయాలంటే హార్టికల్చర్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక స్కీమ్ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెట్టి హార్టికల్చర్కి సంబంధించిన బూస్టింగ్కి ఇదిగో మేము ఇస్తాము వాళ్ళ తరపున, లేదంటే సబ్సిడీ ఇస్తాము, లేదంటే వాళ్ళు రెంటలు కడతాము, ఏదో ఒకటి మేము కడతామని చెప్పేసి ఒక స్కీమ్ బట్టి అప్పుడు బ్యాంకర్స్ని మీరు ఎంకరేజ్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. లేకపోతే ఊరికి ఎందుకు ఇస్తారు? బ్యాంకర్లు ఇచ్చిన తర్వాత వదిలేస్తారా? ఇంట్రెస్ట్ కట్టమని చెప్పి ప్రాణం తీస్తారు ఈ హార్టికల్చర్ సంబంధించినటువంటి ఫార్మర్స్ మొత్తాన్ని. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఊరికే ప్రసంగం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, కానీ హార్టికల్చర్కి మీరు బ్యాంక్ డబ్బులు ఇవ్వండి అని ఒక స్కీమ్ అయితే పట్టుకొని రాలేకపోయారు కేంద్ర ప్రభుత్వం నుంచి అని నాకైతే అనిపించిందండి. కేంద్రం నుంచి షీ షుడ్ క్యారీ స్కీమ్ దట్ రిలేట్స్ టు హార్టికల్చర్ అండ్ దెన్ గివ్ ద ప్రసంగం దేర్ అని నా ఉద్దేశం. ఓకే, ఇంకొకటి, క్యాపిటల్ స్టేటస్ మీద చంద్రబాబు నాయుడు గారు
సింగిల్ స్టాటస్, సింగిల్ క్యాపిటల్, అమరావతినే మెయిన్ క్యాపిటల్ అని చెప్పేసి ఆ స్టాటస్, క్యాపిటల్ స్టాటస్ ఇవ్వండి అని లెటర్ల మీద లెటర్ రాస్తున్నారు. మన ప్రధానమంత్రి గారిని కూడా అడిగారు. నేను అది పేపర్లో చూసా. చంద్రబాబు నాయుడు గారు హీ రిక్వెస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ టు అనౌన్స్ అఫీషియల్లీ దట్ ద అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మేడం గారు అక్కడి నుంచి వచ్చి ప్రసంగం ఇచ్చారు, కానీ ఆ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నాను. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ అనౌన్సింగ్ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ డిస్పైట్ రిపీటెడ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు క్యాపిటల్గా స్టాటస్ ఇవ్వట్లేదు? దానికి మరి మేడం గారు చెప్పాలి. ఓకే, ఇంటికి వెళ్ళారు. అఫీషియల్గా ప్రోగ్రాం కాకుండా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంటికి వెళ్ళారు. అక్కడ ఫోటోలు అవన్నీ చూస్తే టీడీపీ బీజేపీ బంధం అనేది బాగా బంధం ఏర్పడుతుంది. మరి ఈ టైంలో మరి ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ గారు మరి ఏమనుకుంటున్నారు? ఇదేంద్ర స్వామి వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోతున్నారు రోజు రోజుకి. నా పరిస్థితి ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారేమో నాకైతే తెలీదు. ఓకే, బట్ గోయింగ్ టు హీజ్ హౌస్ అండ్ ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి పర్సనల్గా కలిసి ఇదంతా దిస్ ఆల్ లుకింగ్ లైక్ ఏ పర్సనల్ రిలేషన్. ద బిల్డింగ్ ద గ్రోయింగ్ గుడ్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ గుడ్ రైట్. ఇంకొకటి టెక్ హబ్స్ గురించి మాట్లాడారు ప్రసంగంలో. ట్రైనింగ్ హబ్స్ గురించి మాట్లాడారు. క్వాంటమ్ వ్యాలీ, ఏఐ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని అన్నారు. ఎంప్లాయ్మెంట్ వచ్చింది యూత్కి అన్నారు. ఓకే, ఐటీ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్లో ది మేజర్ ప్రాబ్లమ్ ఫర్ ఐటీ సెక్టార్ ఈస్ ది ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అగైన్ ఐటీ కంపెనీలు ఎందుకు రావట్లేదంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాల్సి మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే. దాన్ని డెవలప్ మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఫైనాన్స్ మినిస్టర్ డబ్బులు లేకుండా వచ్చి చాలా ప్రసంగాలు ఇచ్చిపోయారు. ఫైనాన్స్ మినిస్టరు ఇన్ని ప్రసంగాలు ఇచ్చే బదులు, ఎందుకంటే నేను ఇంత ప్రసంగం ఇవ్వను, మీకు జస్ట్ ఒక 10,000 crores గ్రాంట్ ఇచ్చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కంటే, ఇవన్నీ చెప్పే బదులు ఎన్ని తయారై ఉండేవి. మనం గంట సేపు మాట్లాడినా డబ్బులు ఇవ్వకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారు డబ్బులు ఇవ్వకుండా ఇవన్నీ కావు. ప్రసంగాలతో అలా ఉండిపోతాయి. వాళ్ళు టీవీలో ప్రచారం చేస్తారు, పొద్దున్న పేపర్లో వేస్తారు అంతే. I request Finance Minister Nirmala Madam, please grant 10,000, 20,000 rupees to Chief Minister Chandrababu Naidu garu. ఆయన చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, బూస్టింగ్, క్యాపిటల్, ఐటీ సెక్టారు ఇవన్నీ చెప్పారు కదా ప్రసంగంలో. అటన్నిటికి డబ్బులు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారు అని నా ఉద్దేశం. మోరోవర్ ఐటీ సెక్టార్లో 40%, ఆంధ్రప్రదేశ్లో 40% యూత్ జాబ్లెస్. మీకు తెలుసో లేదు, 40% యూత్ అన్ఎంప్లాయిడ్ ఇన్ ద స్టేట్. గ్రౌండ్ రియాలిటీ. అన్ఎంప్లాయిడ్ ఇన్ ద స్టేట్, గ్రౌండ్ రియాలిటీ. సరే, పేపర్ రియాలిటీ దట్ ఈజ్ వేరు. వాడు ఎవడు కూలి పనికి పోతున్నాడు, ఉద్యోగం లేక, డిగ్రీ చేశాడు, ఉద్యోగం లేదు, మట్టి పనికి వెళ్తున్నాడు, కూలి పనికి వెళ్తుంటే ఎంప్లాయీ, వాడికి ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టు. బీఈడీ చేసి టీచర్ జాబ్ లేక మట్టి పనికి వెళ్తుంటే వాడు ఏదో పనికి వెళ్తున్నాడు కదా కాబట్టి వాడికి ఉపాధి ఉన్నట్టుగా పేపర్లో రాసుకున్నారు. అది కాదు, వాడి చదువుకు తగ్గ ఉద్యోగం. ఆ అన్ఎంప్లాయ్మెంట్ 40% ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ 40% అన్ఎంప్లాయ్మెంట్కి ఇప్పుడు మేడం గారు ఇచ్చినటువంటి ఐటీ భూము, ఏఐ సెక్టర్, వీటన్నిటికి కూడా స్కిల్ డెవలప్మెంట్ జరిగిందా ఆంధ్రప్రదేశ్లో? స్కిల్ గ్యాప్, దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ ద స్పీచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద స్కిల్. దట్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ అవర్ స్పీచ్. ఓకే, పాలసీ డెలివరీ. ఓకే, అదే ఎంఓయూస్ ఇవన్నీ సంతకాలు చేసుకుంటారు. ఓకే, సంతకాలు చేసుకుంటారు. ఇప్పుడు నారా లోకేష్ గారు చాలా సంతకాలు చేశారు. చాలా కంపెనీలతోటి ఎంఓయూలు పెట్టారు. 20,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం, 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం, 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది రిలయన్స్, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది గూగుల్. ఇవన్నీ కూడా ఎంఓయూలు సంతకాలు చేసుకుంటారు.
సంతకాలు చేస్తారు, 100% సంతకాలు చేస్తారు. బట్ ఎగ్జాక్ట్గా దట్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దట్ వర్త్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేస్తారా? ఆన్ పేపర్ మీద ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారా? దాన్ని ఎవరు స్క్రూటినీ చేసేది? ఎవరు? 20,000 కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ పెడతానని చెప్పి ఒక కంపెనీతో ఎంఓయూ చేసి 2,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి నేను 20,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మీ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేశాను అని చెప్పి దాన్ని స్క్రూటినీ చేసేది ఎవరు? ఇప్పుడు మేడం గారి స్పీచ్లో కూడా ద గ్రౌండ్ రియాలిటీ, ఎంఓఎస్యూ ఇవన్నీ ఏది మాట్లాడారు? లోకల్ పోల్స్ రాదర్ ద ఫిస్కల్ ఆంధ్రప్రదేశ్లో ఫిస్కల్ డెఫిసిట్ ఉన్నది. ఓకే, ఇప్పటికి 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ ఇస్తానంటే దానికి మాత్రం ఏం అంటలేదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టాటస్ మాత్రం మాట్లాడతలేదు. 8 బడ్జెట్లు పెట్టారు ఈమె ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఈ 8 బడ్జెట్లో కూడా నో స్పెషల్ కేటగిరీ స్టాటస్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, ఫైనల్గా మరి ఎక్కువ వద్దులో కొద్దిగా మాట్లాడదాం, లాస్ట్గా మాట్లాడదాం. స్టేక్ హోల్డర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకున్నారా అనేది నాకు అనిపించింది. ఓకే, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు బడ్జెట్ పెట్టే ముందు విజయవాడ దగ్గర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏదో కొద్దిగా మాట్లాడారు అని ఏదో నాకు ఇక్కడెక్కడో న్యూస్ చూసా. ఓకే, ఇప్పుడు ఆ మేడం ఇచ్చినటువంటి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అపోజిషన్ పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ అనే అపోజిషన్ పార్టీ ఉంది. అపోజిషన్ వాళ్ళు కూడా చాలా కన్సర్న్స్ రైజ్ చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాపిటల్ గురించి. ఫార్మర్స్ ల్యాండ్ అక్కడ ధర్నాలు చేస్తున్నారు. అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఏదో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి అమరావతిలో అని. కొంతమంది అది మునిగిపోయింది అది దాన్ని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ కన్సర్న్స్ ఆన్ అమరావతి. షీ షుడ్ హ్యావ్ అడ్రెస్డ్ దోస్ కన్సర్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎ లెక్చర్ విదౌట్ బడ్జెట్. అదే what I feel is the finance minister madam, it would have been better if she had given a budget without the speech addressing the concerns raised by the opposition parties. అపోజిషన్ పార్టీలు కన్సర్న్ రైజ్ చేస్తున్నారు కదా అక్కడ చాలా అమరావతికి సంబంధించిన అవేమి అప్పుడు అడ్రస్ చేయలేదు ఫినాన్స్ మినిస్టర్ గారు. అది ఇవన్నీ చేస్తే బాగుండేది అని నాకు అనిపించింది. సరే, ఎనివే we should thank finance minister. At least she came to our Andhra Pradesh and she became the part of ఏమంటారు స్టోన్ సెలబ్రేషన్కి సంబంధించి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చారు. On behalf of Andhra Pradesh and all, let us thank and congratulate Chandrababu Naidu garu for opening this, and let us thank the finance minister also. Next time I request all the central government people, when you're coming here, don't come with the speeches, please come with the budget. Thank you. Namaskar.